జాబ్ గోయిస్ ఈ రోజు మన వర్క్ ఫ్రమ్ హోమ్ సిరీస్ లో అయితే 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మంచి రోల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఏంటి, ఎలా అప్లై చేయాలి అని చెప్పని నేను డీటెయిల్ గా చెప్తాను. అండ్ మనం ఎలా అప్లై చేయడం వల్ల, మనకి ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో కూడా డీటెయిల్ గా చెప్తాను అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు మన లాస్ట్ 3 వీడియోస్ అయితే ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ రిలేటెడ్ గానే పెట్టాను అనమాట. ఎవరైతే చూడలేదో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్ గా షేర్ చేయండి. త్వరగా అప్లై చేసుకోవడం వల్ల మనకేంటంటే ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వడానికి, మీరెక్కువగా స్కోప్ ఆఫ్ గెట్టింగ్ ద ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, దానికోసం మనం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. సో, మనకి జాబ్ క్వైజ్ వెబ్‌సైట్‌లో మనం క్లియర్‌గా ఇప్పటివరకు చాలా సార్లు చెప్పాము. లైక్ మనకేంటంటే కమ్యూనికేషన్ ఒకటే ఉంటే సరిపోతుందనుకుంటారు నాన్ ఐటీకి. బట్ నో అండి. ఆప్టిట్యూడ్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరు ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ రిలేటెడ్‌గా అయితే చక్కగా మీ యాక్సెంట్ ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ గూడా వస్తాయి. సో, మనకి జీకే అండ్ నెక్స్ట్ మనకి జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ మనం టెస్ట్, మీకు ఎంత వరకు స్కిల్ ఉంది ఏంటని చెప్పని గూడా మీరు టెస్ట్ తీసుకోవడం వల్ల గూడా మీకైతే మన టెస్ట్ సిరీస్ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మనకి ప్యూర్ వెబ్‌సైట్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందన్నమాట. సో, డెఫినెట్‌గా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఓకే. సో, మీకెక్కడేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్‌లీ ఈమెయిల్ అస్ టు దిస్ రెస్పెక్ట్ ఐడీని ఆర్ ఎల్స్ మన ఛానల్ నుంచి గూడా మీరు కామెంట్స్ ద్వారా గూడా మాకు తెలపొచ్చు. ఓకే. సో, జంపింగ్ ఇంటు ద ఫస్ట్ వీడియో, మనకి అమెజాన్ నుంచయితే వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోల్‌కైతే హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో, ప్యాకేజ్ గురించి గూడా చూసుకున్నా గానీ, తెలంగాణలో నుంచి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అండి. 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ గూడా అప్లై చేయొచ్చు. ప్యాకేజ్ గూడా మనకి చాలా సూపర్‌గా ఉంది. మనకి 3-4 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఫర్ ద ఫ్రెషర్స్ అండి. సో, మనం ఇంకొకసారి డీటెయిల్స్ అవన్నీ జంప్ చేసి చూద్దాము. సో, మనకి లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని తెలంగాణ అయితే పెట్టారు. ఆంధ్ర నుంచి ఎవరైతే ఈ తెలంగాణలో వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు గూడా ఇక్కడికొచ్చి ఇక్కడ అప్లై చేసుకొని వర్క్ చేసుకోవచ్చనమాట. సో, మీరైతే ఒక ఛాన్స్ ట్రై చేయొచ్చండి. సో, ఇక్కడ మనకేంటంటే అమెజాన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కస్టమర్ సర్విస్ రిలేటెడ్‌గా, క్వెరీస్ రిలేటెడ్‌గా, డెలివరీస్ రిలేటెడ్‌గా అయితే మనకుంటాయి. సో, వాటిని రిజాల్వ్ చేసి టికెట్స్ రైజ్ అయిన కొద్దీ మనం సాల్వ్ చేసుకోవడం, లైక్ కస్టమర్స్‌తోని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని వర్క్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, మీరు క్వెరీ సాల్వ్ చేయడం గానీ, మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే ఉంటారనమాట. త్రూ ఫోన్ కాల్, ఈమెయిల్ ఇలాంటి రిలేటెడ్‌గా. సో, మీరు కంప్లీట్‌లీ ఏంటంటే వెబ్‌సైట్ రిలేటెడ్‌గా గైడెన్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా గాని వాళ్ళకి హెల్ప్ చేస్తూ, నావిగేట్ చేస్తూ అయితే వెళ్తారనమాట. సో, ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇస్తారు మీకు. ట్రైనింగ్ తర్వాతనే మనకి ఎఫెక్టివ్‌గా కమ్యూనికేషన్ అయితే ఉండాలన్నమాట కస్టమర్స్‌తోని కాల్ తీసుకునే వాళ్ళకి. సో, చాట్ రిలేటెడ్‌గా చూసుకుంటే మనము టైపింగ్ స్పీడ్ చక్కగా ఉండాలి. యాస్ వెల్ యాస్ మనకి ఆహ్, వర్డ్స్ అనేటివి అక్యురేట్‌గా టైప్ చేయడానికి మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలన్నమాట. సో, ఈ 2 పాయింట్స్ అయితే మనకి మేజర్‌గా కావాలన్నమాట. సో, వర్కింగ్ హవర్స్ కూడా చూసుకున్నా గానీ, మేజర్‌గా మీరేంటంటే రొటేషన్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేస్తారనమాట. ఇక్కడ మనం మినిమమ్ 40 అవర్స్ పర్ వీక్ అయితే వర్క్ చేయాలి. 6 ఏఎం టు 11 పీఎం సండే టు మండే గూడా మనం వర్క్ చేయాల్సొస్తుందనమాట. సో, చెక్ థీస్ పాయింట్స్. ఎవరైతే ఇంట్లో నుంచే చక్కగా ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో లైక్ కాకుండా మనం ఏంటంటే రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. యూ నీడ్ టు ఫాలో బేస్డ్ అపాన్ ద మీరు షార్ట్ లిస్ట్ అయిన దాన్ని బట్టి మనకైతే ఇక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు. మినిమమ్‌గా చెప్పారనమాట. సో, ఇంకా మనకి షార్ట్ లిస్ట్ అయినాక డీటెయిల్స్ అవన్నీ డిస్క్లోజ్ చేస్తారు. సో, ఇక్కడ మనకేంటంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేస్తూ మనకి మంచిగా మెడికల్ ఇన్స్యూరెన్స్, పెన్షన్, ఇంటర్నెట్ అండ్ నెక్స్ట్ అమెజాన్ నుంచి గూడా ఎక్స్‌ట్రా ఓచర్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు స్కిల్ అప్ అవ్వడానికి కూడా మనకి ట్రైనింగ్ కానీ స్కిల్ అప్ అవ్వడానికి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో, డెఫినెట్‌గా మనకేంటంటే ఒక మంచి లెర్నింగ్ అయితే ఉంటుందండి అమెజాన్ నుంచి గూడా. సో, ఎవరైతే చూస్తున్నారో అమెజాన్‌లో క్రాక్ చేయాలని, సో, వాళ్ళకొక బోనస్ టిప్ ఏంటంటే యూట్యూబ్‌లో చాలా లింక్స్ అయితే ఉంటాయండి. ఎలా క్రాక్ చేయాలి, జేడీ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ నెక్స్ట్ మీరు జేడీని ఉన్న స్కిల్ సెట్‌ని మొత్తం తీసుకొచ్చి కొద్దిగా అడిషనల్‌గా మీ స్కిల్‌ని గూడా పెట్టేసి మీరు రెజ్యూమ్‌లో పెట్టడం వల్ల మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మనకి ఏమేమి స్కిల్స్ కావాలి అనేది గూడా మనకిక్కడ డీటెయిల్‌గా మీకు ఇచ్చేసారు. డెఫినిట్‌గా చెక్ ఔట్ చేసి అప్లై అయితే చేయండి. ఓకే. సో, మీకు మేజర్‌గా ఫోకస్ చేయాల్సింది ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ ప్రిపేర్ అవ్వండి. యాస్ వెల్ యాస్ మీరు రెజ్యూమ్‌ని గూడా అప్లై చేసే ముందు ప్రాపర్‌గా రెడీ చేసి అప్లై అయితే చేయండి. ఓకే. సో, ఈ ఈ పార్ట్‌లో మీకెక్కడ డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. సో, కమింగ్ టు ద సెకండ్ ఆర్గనైజేషన్ కామెంట్ చాట్ కెరీర్స్ అన్నమాట. ఇది సేల్స్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్ అండి. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ గూడా అప్లై చేయొచ్చన్నమాట ఈ రోల్‌కి.
సో, ఇందులో ప్యాకేజ్ గూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. 3-5 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఎవరైతే సేల్స్ డొమైన్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, ఆర్గనైజేషన్ గురించి ఒకసారి డీటెయిల్‌గా చూసి అప్లై చేయండి. సో, కామెంట్ చాట్ వాళ్ళకి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఫుల్ స్టాక్ రిలేటెడ్‌గా, ఏఐ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ చాలా మోడరేషన్ రిలేటెడ్‌గా అయితే ఉంటారన్నమాట. కంటెంట్ మోడరేషన్ రిలేటెడ్‌గా. సో, అందులో వాళ్ళకి ప్రొడక్ట్స్ కూడా చూసుకోవచ్చు. సోషల్ మీడియా, మార్కెట్, ఈవెంట్, డేటింగ్ యాప్స్ అండ్ ఫిన్‌టెక్ ఆర్గనైజేషన్స్, గేమింగ్ రిలేటెడ్‌గా ఇన్నిట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో, అందులో మనం ఏంటంటే సేల్స్ అండ్ డెవలప్‌మెంట్‌లో మనల్ని ఒక పార్ట్‌లో వేస్తారనమాట వాళ్ళు. ఓకే. సో, మీరిక్కడ చూడొచ్చు. మీ పొజిషన్ ఓవర్‌వ్యూ గురించి గాని, మనము కొలాబరేట్ అయ్యి, మనం కంప్లీట్‌గా ఇన్నోవేషన్ టువర్డ్స్‌గా క్లయింట్స్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తామనమాట. ఓకే. సో, ఇందులో మనకి ప్రైమర్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా గానీ, మీరు ప్రతి ఒక్కటి ఏంటంటే టార్గెట్స్ ఉంటాయండి. సేల్స్‌లో టార్గెట్స్ ఉంటాయి. మీరు మీ కోల్డ్ కాలింగ్ యూజ్ చేయాలన్నమాట. లైక్ ఈమెయిల్, లింక్డ్ఇన్ టు జనరేట్ ద సేల్స్. మీరు సేల్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇన్సెంటివ్స్ కూడా తీసుకోవచ్చనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఇందులో అదొకటే అనమాట. సో, మనకేంటంటే మీరు మార్కెటింగ్ చేయడంలో వీటిలో రెడీగా ఉన్నారనుకోండి, యూ ఆర్ గుడ్ టు గో. సో, హైరింగ్ ఆఫీస్ అయితే మనకి చెన్నైలో ఉందనమాట. సో, మీరిక్కడ ఎక్స్‌పీరియన్స్ క్యాపబిలిటీస్ గానీ, ఇవన్నీ చేసుకున్నా గానీ, ఇక్కడ మనకి డీటెయిల్‌గా ఇచ్చేసారు. సో, మీకు అర్థం కాకపోయినా గానీ, కొద్దిగా టర్మ్స్ అండ్ టెర్మినాలజీస్ అర్థం కాకపోయినా గానీ, మీరు చాట్‌జిపిటికి ఇచ్చి మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు షార్ట్ లిస్ట్ అవుతారు అనేది గూడా మనం యుటిలైజ్ చేసుకోవడం వల్ల యూ విల్ డెఫినైట్‌లీ గెట్ ద షార్ట్ లిస్టెడ్ వన్. సో, మీకిక్కడ ప్రాపర్ గైడెన్స్ అయితే మనకి క్లియర్‌గా చాట్‌జిపిటిలో గాని, రెజ్యూమ్‌ని గాని మీరు ప్రిపేర్ అయ్యి ఎలా ఈ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఎలా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ గాని, చాలామంది లాగ్ అయ్యేది సెల్ఫ్ ఇంట్రొడక్షన్‌లోనే. సో, సెల్ఫ్ ఇంట్రొడక్షన్‌ని ప్రాపర్‌గా పెట్టుకొని మీ ఎక్స్‌పీరియన్స్‌ని, మీ ఇంటర్న్‌షిప్స్‌ని అందులో యాడ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల యూ క్యాన్ ఏబుల్ టు గెట్ ఎ బెస్ట్ స్కోప్ అన్నమాట. ఓకే. సో, ఇదంతా ప్రాసెస్‌లో ఏంటంటే మనకి ప్రతి ఒక్క రెజ్యూమ్‌ని జేడీతోని ఇంటర్‌లింక్ పెట్టుకొని అప్లై చేయడం వల్ల మీకు స్కోప్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సిరీస్‌లో మనం ఏంటంటే కొన్ని టిప్స్ మేజర్‌గా మీకు యూజ్‌ఫుల్ అయ్యేలాగానే పెడుతున్నాను. మీకెక్కడన్నా క్వెరీస్ గాని, డౌట్స్ గాని ఏమన్నా ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ త్రూ దిస్ హోల్ ప్రాసెస్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.